హలో బ్యాచిలర్స్, ఈరోజు మనం ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 3 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు చిల్లీలు కోసినవి, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా, చిన్న చిన్న ముక్కలు కోసినవి, తాలింపు గింజలు తీసుకుని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, చీలికలుగా కోసిన ఒక ఉల్లిపాయలు ఉన్నాయండి, అవి కూడా బాండీలో వేసుకొని, పసుపు వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోండి. తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ గ్లాసులు వేసుకొని బీట్ చేసుకోండి ఫాస్ట్గా. ఎంత బీట్ చేసుకోండి అంత స్పాంజీగా వస్తుంది ఇది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఇట్లా చేసుకున్న తర్వాత అది మగ్గిందిలో చూడండి, మగ్గింది. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు పొడి వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కొద్దిగా కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని 3 ఎగ్ మాత్రం బీట్ చేయకుండా ఆపనే వేసేసి కొత్తిమీర గార్నిష్ చేసి ప్లేట్ పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేయండి. చూడండి పిజ్జా లాగా ఎలా ఉందో అట్లా కడుతూ జాగ్రత్తగా పక్కకు తిప్పుకోండి. ఈవెన్గా మొత్తం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగేయండి. మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 ముక్కలు చేసుకుని 4 సరిపోతుంది ఇది. ఈ విధంగా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి, ఏ కూరలు లేకపోయినా బ్యాచిలర్స్ సాంబార్లోకి, రసంలోకి నంచుకుంటే భలే ఉంటుందండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.